హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అలానే మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా లక్కీ గాడి అల్లరైతే మామూలుగా లేదిప్పుడు. చాలా పిచ్చి పిచ్చి అల్లర్లన్నీ చేసేస్తున్నాడు. అండ్ నేను కూడా ఆ అల్లరంతా కూడా చిన్న చిన్నగా వీడియోస్, క్లిప్స్ అనేవి షూట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దయిన తర్వాత వాళ్ళకి చూపించడానికైనా, లేకపోతే మెమరీస్‌ని మనం రీకలెక్ట్ చేసుకోవడానికైనా బావుంటుంది అని చెప్పి ప్రతిదీ కూడా వీడియోస్ అనేవి షూట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ ఇవాల్టి వీడియో విషయానికొస్తే ఒక హెల్తీ డే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. అన్నిటికంటే ముందు థంబ్‌నెయిల్ చూసి వీడియో ఆన్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇన్ఫర్మేటివ్‌గా, అంటే వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, లేదు అంటే గనుక చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అండ్ మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీ ఒపీనియన్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌ని నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఫస్ట్ అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే, నేను ఇవాల్టి నుంచి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేద్దాము అనుకుంటున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే, లాస్ట్ మంత్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం, జర్నీస్, ఫెస్టివల్స్, బర్త్‌డే సెలబ్రేషన్స్ వీటన్నిట్ల వల్ల సీరియస్‌గా డైట్ అయితే అసలు చేయట్లేదండి. అండ్ మళ్ళీ నేను ఒక 1 కేజీ వెయిట్ అయితే పెరిగాను తిరిగి. సో, దానివల్ల నాకు కొంచెం భయమేసిందనమాట. మళ్ళీ ఎక్కడ వెయిట్ పెరిగిపోతానో, ఇన్నాళ్ళు పడిన కష్టం అంతా ఎక్కడ వేస్ట్ అయిపోతదో అని. సో, మళ్ళీ అందుకని సీరియస్‌గా కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే కొంచెం తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. సో, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో నేను 8 అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్ విండో లాగా పెట్టుకున్నాననమాట. 10 నుంచి ఈవినింగ్ 6 వరకు నేను ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా, మీల్స్, డిన్నర్ ఏదైనా కూడా మొత్తం ఈ టైం పీరియడ్‌లోనే ఫినిష్ చేసేసుకుంటాను. సో, ఫస్ట్ నా డీటాక్సీ డ్రింక్. నేను ఎర్లీ మార్నింగ్ లేచాక ఒక గ్లాస్ వాటర్ తాగానండి. అంతే. డీటాక్సీ డ్రింక్ కూడా నేను ముందు తీసుకోలేదు. 10:00కి నేను ఒక డీటాక్సీ డ్రింక్ అయితే తాగేశాను. అండ్ నార్మల్ రెగ్యులర్ డీటాక్సీ డ్రింకే. లాస్ట్ వీడియోస్‌లో నేను ఏదైతే షేర్ చేశానో అదే. అండ్ నెక్స్ట్ ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ టిఫిన్‌లోకి మనం ఏవైనా తీసుకోవచ్చు. ఓట్స్ పుడింగ్ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! అది. లేదు అంటే ఏదైనా ఒక జ్యూస్, లేకపోతే చియా సీడ్స్ విత్ ఫ్రూట్స్ అలా ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నేను ఈరోజు ఇంట్లో దోసలు వేశాను. ఎలాగో లక్కీ గాడు కూడా అంత ఇష్టంగా తినలేదు. సో, అందుకని ఇద్దరికీ ఉంటుంది కదా అని రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాంట్లోకి నేను చియా సీడ్స్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎలాగో మార్నింగ్ డీటాక్సీ డ్రింక్‌లో నేనేం యాడ్ చేసుకోలేదు కాబట్టి చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నానండి రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి జావని కొంచెం కూల్ డౌన్ అయ్యేలాగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్‌ని నేను ఇది మార్నింగే నానబెట్టేసానండి. బట్ ఆ క్లిప్ అయితే తీయలేదు నేను. సో, అవి అండ్ రాగి జావా 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్ చియా సీడ్స్, ఒక హాఫ్ గ్లాస్ రాగి జావా. మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నాము అంటేనే స్పీడ్‌గా వెయిట్ లాస్ అవ్వాలి అని. సో, ఇలాంటి టైంలో మనం నాటు బెల్లం కూడా యూజ్ చేయకూడదు. అంటే అసల స్వీట్‌నెస్ అనేది కొంచెం కూడా యూజ్ చేయకూడదు. సో, అందుకని నేనైతే సాల్ట్ వేసేసుకున్నాను ఇందులో. బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫుల్ గ్లాస్ తాగేసేయొచ్చు. అండ్ నేనిది రాగి జావా 10:30కి తాగాను కాబట్టి లంచ్‌కి మధ్యలో మార్నింగ్ టిఫిన్ రాగి జావా తాగిన దానికి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండదు కాబట్టి నాకైతే ఏం ఆకలేయలేదండి. సో, ఇంకా ఫాస్ట్‌గా లంచ్ అయితే నేను ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మనం పెట్టుకున్న టైం పీరియడ్ అండ్ తీసుకునే ఫుడ్ టైమ్ టు టైమ్ ఎలా తీసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ మనకంత ఎక్కువగా ఆకలేదు కాబట్టి నేను 10:00కి పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే 9కి పెట్టుకోవచ్చు. మనం 9కి తాగాము, లేకపోతే ఏదైనా ఫుడ్ తీసుకున్నాము అంటే మనం లంచ్ చేసే టైంకి మిడిల్‌లో కొంచెం ఆకలేస్తది మళ్ళీ. సో, అందుకని నేను 10:00కి పెట్టుకున్నాననమాట. నార్మల్‌గా పూజలు చేసుకునేటప్పుడు కూడా మనం ఇలాంటి టైమింగ్స్ ఉంటాయి కాబట్టి అంత మనకి ఫుడ్ మీదకి ధ్యాస వెళ్ళదనమాట. ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో. అండ్ ఇంకా నేను మిగిలిన వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఇవాళ నేను లంచ్‌లోకి ఆకుకూర చేద్దాము అనుకుంటున్నాను. పాలకూర చేస్తున్నానండి. ఇది మా వదిన వాళ్ళు పంపించారు. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఒక్క ఆకు కూడా వేస్ట్‌గా తీసేయడానికి లేకుండా ఉంది. అంత ఫ్రెష్‌గా ఉంది. సో, వాళ్ళ పొలంలోవన్నమాట. ఇక్కడికి వాళ్ళ అత్తయ్య గారు వస్తుంటే చెన్నై నా కోసం పంపించారు. అండ్ నాకైతే ఒక్క కట్ట కూడా వేస్ట్ చేయకూడదు అనిపించింది. మనం పప్పులో గానీ, లేకపోతే ఏదన్నా మిక్స్ చేసి కానీ వండాలి అంటే ఇంత ఒకే రోజు వండలేము, వేస్ట్ అయిపోతది. సో, అందుకని
పాలకూర ఫ్రై లాగా చేద్దాము అనుకున్నాను. సో, దానికోసము పాలకూరని ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇందులోకి నేను ఒక ఫ్రై లాగా చేసేసి డైరెక్ట్‌గా వెల్లుల్లిపాయలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది అని చెప్పి నేనైతే ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, కొంచెం కారము మిక్సీ పట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను మిక్సీ జార్‌లో కాకుండా నా దగ్గర వెజిటబుల్ చాపర్ ఉంది కాబట్టి అందులోకి యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా అంటే కొంచెం పలుకులు తగిలేటట్టుగా నేనొకసారి చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే గనుక పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, మనం తాలింపు దినుసులు వేసుకుంటాం కదా! అలా వేసి ఒక తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను తాలింపు కొంచెం ఎక్కువగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను కొబ్బరి పచ్చడి కూడా చేశానండి. అండ్ ఒకేసారి కొంచెం ఎక్కువగా పెట్టేసుకొని మొత్తం రెడీ అయిన తర్వాత ఇందులో కొంచెం హాఫ్ తీసి నేను కొబ్బరి చట్నీలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇలా మనకి పోపంతా రెడీ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లిపాయలు పేస్ట్ ఉంది కదా! అది ఇందులోకి యాడ్ చేసేసి పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మనకి ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అంటే కొంచెం కారము అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ముందుగా చాప్ చేసుకున్న పాలకూర ఉంది కదండీ! పాలకూర అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత అంటే మనం ఫ్రైకి ఎలా అయితే బాగా దగ్గరగా వచ్చేదాకా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసేసుకుంటే మనకి వెల్లుల్లిపాయ కారం, పాలకూర అనేది రెడీ అయిపోతది. అండ్ ఇది రైస్‌లోకి చాలా బావుంటదండి టేస్ట్. ఆ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ బాగా తెలుస్తా ఉంటది. అండ్ వెల్లుల్లిపాయలు మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా నేను లంచ్‌లోకైతే చాలా లేట్ అయిపోయింది. అందుకని ఫాస్ట్‌గా పెట్టేసుకున్నాను. అట్‌లీస్ట్ నేను థంబ్‌లైన్ కోసం ఒక ఫోటో కూడా తీసుకోలేదనమాట. అండ్ లేట్ అయిపోయింది అండ్ బాగా ఆకలిగా కూడా అనిపిస్తుంది. అండ్ ఈ క్లిప్ వచ్చేసి మా వాటర్ ట్యాంక్ బాగా ఫిల్ అయిపోయి వర్షంలాగా పడిందనమాట. ఇవి ఎండ పడకుండా ఉండడానికి రేకుల్లాగా అడ్జస్ట్ చేశారు. సో, దాని మీద పడేసరికి వర్షంలాగా అనిపించింది. అందుకని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. అండ్ ఇంకా 3:30 ఆ టైంకి ఒక బౌల్‌లో పపాయ పీసెస్‌ని కట్ చేసుకొని తిన్నాను. ఈ టైంలో మీరు వాటర్ మిలన్ గానీ, లేకపోతే ఏదైనా ఒక జ్యూస్ గానీ, ఇలా ఏదైనా ప్లాన్ చేసుకోండండి. మనం 16 అవర్స్ ఫాస్టింగ్‌లో ఉంటాము. ఓన్లీ 8 అవర్సే ఈటింగ్ విండోలో ఉంటాం కాబట్టి ఇప్పుడున్న సమ్మర్‌కి తొందరగా డీహైడ్రేట్ అయిపోతాము. అండ్ అంతే కాకుండా బాగా వీక్‌గా, నీరసంగా కూడా అనిపిస్తది. సో, మనం ఎప్పుడైతే ఫుడ్ తినాలి అని టైం పెట్టుకున్నామో ఆ టైంలో హెల్తీ ఫ్రూట్స్, జ్యూసెస్ తాగడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకా సమ్మర్ కదండీ! లక్కీ కూడా అసలు ఫుడ్ సరిగ్గా తినట్లేదు. సో, తన కోసం అని చెప్పి ఇంకా సగ్గుబియ్యం జావా అయితే కాసిస్తున్నాను అప్పుడప్పుడు. అండ్ ఈరోజైతే సగ్గుబియ్యం వడలాగా చేద్దాము అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను. దానికోసము ఆఫ్టర్‌నూన్ ఫుడ్ తినేటప్పుడే సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో వాటర్ తీసేసి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అండ్ ఇందులోకి 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలి అంటే గనుక వేరే ఫ్లోర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ ఫ్లోర్ గానీ, లేకపోతే అటుకులు ఫ్లోర్ లాగా చేసుకొని, పౌడర్ లాగా చేసుకొని గానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆలూని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, కొంచెం ఒక 5, 10 మినిట్స్ బాయిల్ చేసుకొని, ఆలూ పీసెస్‌ని స్మాష్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే కొన్ని ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేనిలాగా మిక్స్ చేసేటప్పుడు ఆలూ పీసెస్ కోసం లక్కీ మధ్య మధ్యలో రావడం వల్ల క్లిప్స్ అనేవి మిస్ అయినాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది నేను లక్కీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కూడా కారం లేకుండా చేస్తున్నాను. మీ పిల్లలు కొంచెం కారంగా, స్పైసీగా తింటారు అనుకుంటే కొన్ని పచ్చిమిర్చి పీసెస్, అల్లం పేస్ట్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి సగ్గుబియ్యం అనేది స్మాష్ అవ్వకుండా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా వడల్లాగా మనం చిన్న చిన్న వడల్లాగా ప్రెస్ చేసుకొని ఒక పాన్‌పై ఫ్రై చేసేసుకోవాలి. లేదు అంటే గనుక మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. బట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అంత ఆయిల్ కంటెంట్ ఫుడ్ తీసుకోవడం కంటే ఇలా ఫ్రై చేసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ మా లక్కీ గాని, నీతు గాని ఇద్దరూ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అండ్ లక్కీ గాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడండి. అండ్ మధ్యాహ్నం నేనెంత బతిమలాడినా కూడా కొంచెం కూడా ఫుడ్ తినడానికి అస్సలు ఇష్టపడలేదు. బట్ ఆకలైతే ఉంది. నేను ప్రిపేర్ చేసేటప్పుడే ఆలూ పీసెస్ కోసం చాలా సార్లొచ్చాడు. అండ్ ఇప్పుడైతే ఫ్యాన్ పైన మనం 2 సైడ్స్ తిప్పుకొని బాగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా మనం తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఎందుకంటే మనం బేస్ కింద వాటర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి. సో, నాకు ఆల్రెడీ ఒకటి విరిగిపోయింది. అండ్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. డామ్ షూర్ అందులో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా నా డిన్నర్ విషయానికొస్తే నేను 6:00 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. బట్ నేను వర్క్స్ ఫినిష్ చేసుకొని పాపకి ఫుడ్డు అదంతా పెట్టేసరికి
నాకు 6:20, 6:30 అయ్యింది. సో, ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టైం లేట్ అయిపోతదని ఒక 2 బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే వేసుకొని తినేసాను. అండ్ ఈ టైంలో ఫాస్ట్‌గా అవ్వాలి కాబట్టి నేనింకా ఇది ప్రిపేర్ చేశాను. తర్వాత ఇందులోకి నేను ఆయిల్‌కి బదులు ఘీ యూజ్ చేసి చాలా తక్కువ క్వాంటిటీలో నేను ఫ్రై చేసుకున్నాను. సో, ఫైనల్‌గా నా ఫస్ట్ డే ఆఫ్ ఫాస్టింగ్ డైట్ అయితే ఇదేనండి. నేను 6:30 తర్వాత ఇంకా అసలు ఫుడ్ ఏం తీసుకోలేదు. అండ్ ఇలా ఒక 3 డేస్ చేద్దాము అనుకుంటున్నాను. ఆఫ్టర్ 3 డేస్ నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది మీకప్పుడు పోస్ట్ చేస్తానండి. బట్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో యూజ్‌ఫుల్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.